హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ గారిల్లు. ఇప్పుడే డ్యూటీ దిగి వస్తున్నారండి. ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఆయన స్పందన ఏంటో. చెప్పండి డ్రైవర్ గారు, మీ స్పందన ఏంటి? మా స్పందనే ఉందండి. డ్యూటీ పరంగా అయితే ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగింది. రోడ్లు సరిగ్గా లేవు. స్కూటర్లు ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి కదా. ఏం లేవు, రోడ్లు ఏం బాగలేవు. ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. విచిత్రం ఏంటంటే డ్రైవర్కి మామూలుగా మర్యాద అనేది లేదు. డ్రైవర్కి మర్యాద అనేది లేదు. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇంటికి వచ్చి చాలా సఫర్ అవుతారండి. ఆ టెన్షన్ అదంతా ఇంట్లో కాసేపు ఒక అరగంట దాకా హాట్గా ఉంటుంది మా ఇంట్లో వాతావరణం. సరే, ఆ వాతావరణం చల్లబడ్డానికి ఒక గంట టైం పట్టిద్దండి. ఆ చికాకు నుంచి కోలుకునేసరికి అతను ఒక్కడికే కాదు, డ్రైవర్ అనే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అంతే ఉంటుంది. ఆ టెన్షను ఆడావుడి. మెయిన్ ఏంటంటే డ్రైవర్ అంటే రెస్పెక్ట్ లేదు ప్రతి ఒక్కరికి. అది చాలా బాధపడతారండి, డ్రైవర్లకు ఎవరు మర్యాద ఇవ్వట్లేదని. మేము ప్రాణాలు తెగించి ఆ విధంగా డ్యూటీలు చేస్తుంటే డ్రైవర్ అని చెప్పేసి ఒకరికి కూడా సానుభూతి లేదు. ప్రతి ఒక్కరు తీసి పడేస్తుంటారు అనమాట డ్రైవర్ అనేది. సరే, ఏది ఏమైనా కూడా డ్యూటీ దిగి ఇంటికి వచ్చి భార్యను చూసుకుంటే చాలా రిలాక్స్గా ఉంటుందండి ప్రాణానికి. బిస్కెట్ బిస్కెట్ ఏం కాదు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం బిస్కెటేనండి. ఇది ప్రతి ఒక్కరి బిస్కెటేనండి. ఎవరైనా సరే బిస్కెట్ వేసాడు. డ్యూటీలు దిగి ఇంటికి వచ్చి భార్య పిల్లలను చూసుకుంటేనే మనశ్శాంతిగా ఉంటుంది, ప్రాణానికి హాయిగా ఉంటుంది. కాసేపు తుఫానేనండి. ఇది మాత్రం వాస్తవం అండి. కాసేపు తుఫాన్ వస్తుంది, ఆ తర్వాత అట్లా చల్లబడిద్ది. ఇప్పుడు మేఘాలు చల్లబడ్డట్టు చల్లబడుతుంది. మా వారు మాత్రం పెద్ద బిస్కెట్ వేసాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.